student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. నమస్తే, ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇవాళ మనం గాంధీ భవన్లో కుర్చీ తాత కనిపించిండు. సో ఇంతకుముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గాంధీ భవన్లో కుర్చీ తాత కనిపిస్తే అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత కుర్చీ తాత ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ భవన్కి వచ్చింది. ఎందుకు తాత గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు? నా అభిమానులకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దేశ ప్రజలందరికీ దండం. నన్ను కుర్చీ తాత అంటారు, ఊరఫ్ కాలాపాష. నాది ఒకటే మనవి నేను కష్టపడి ఎంతో ప్రయత్నం చేసి మిమ్మల్ని సీఎం చేసిన రేవంత్ రెడ్డి గారు, జనాల ఆశల మీద నీళ్లు చల్లకండి. నా ప్రతి అడుగు, నా ప్రతి క్షణం, నా ప్రతి మాట, నా జేబుల ఖర్చులు అన్నీ భరించిన ఇగో ధర్మాత్ముడు. ఈ బట్టలు కూడా అతనియే, నేను దొరికిన బట్టలు కూడా అతనియే. అంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చిన వరం. అతన్ని నేను జీవితంలో మరవా. సీఎం గారు, నాది ఒకటే మనవి. నేను ప్రస్తుతం 8,000 రెంట్ ఉంటున్నా రహమత్ నగర్లో. ఇతనికి ఇల్లు లేదు. సుమారు 40 సంవత్సరాల నుంచి అది కష్టపడి తన రెక్కల కష్టం మీద 4 ఆడపిల్లలకు పెళ్లి చేసిండు నా స్నేహితుడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు. బుందలగడ్డ పక్కన చిన్న రేకుల షెడ్ వేసుకొని అందులో బతుకుతున్నాడు భార్య పిల్లలతోటి. అలా చేయడం ధర్మం కాదు. అతని ఇంటి ముంగట్నే పోరం భూమి చాలా ఉంది. ఎక్కడనో మీరు ఇల్లు కట్టేయడం కాదు. దయచేసి నా మనవి ఒక్కటే, మీ కాళ్ళకో దండం. జీవితాంతం మీ కాళ్ళకు మొక్కుతూనే ఉంటాను. నాకు అవసరంలా, నా ఫ్రెండ్కు ఆ దేవునికి ఒక ఇల్లు కట్టేయండి. మీ కాళ్ళకో దండం. నేను కోరుకునేది ఒకటే, 6 పథకాలు పెట్టిండ్రు. మీకు కొంచెం టైం తీసుకోండి, 6 నెలలు సంవత్సరం, కానీ సక్సెస్ చేయండి. తాత, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా ఉన్నావా, లేకపోతే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో? వీరా అభిమానిని. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా మొదటి నుంచి మీకు? వైఎస్ఆర్ బతుకున్నప్పటి నుంచే నేను కాంగ్రెస్కు వీర అభిమానిని. అతను పెట్టిన 2 పథకాలు 100% సక్సెస్. ఒకటి 108, రెండోది ఆరోగ్యశ్రీ వల్ల నా భార్య బతికింది. అందులో ఒక మనిషి నా భార్య. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు గతంలో కేసీఆర్ని తిట్టిర్రు, ఓడగొట్టిర్రు, మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మార్పు కనిపిస్తున్నదా? కాలాపాషా తాతలో ఏమైనా మార్పు వచ్చిందా? నాలో మార్పు రాదు. నా కోరిక ఒకటే ఉండే, రేవంత్ రెడ్డి గారి ముఖం పట్టుకొని చెప్పిన ఎలక్షన్లు జరగకముందు మిమ్మల్ని సీఎం చేస్తా అని. నవ్వి ఊకున్నాడు. అది ఎక్కడ? తుక్కుగూడ కాంగ్రెస్ మీటింగ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నవ్వి ఊకున్నాడు. నమస్తే సార్ అంటే నవ్విండు. అతన్ని చేసిన బాబు గుర్తుపడుతుండా ముఖ్యమంత్రి గారు? అంటే మీది ఎన్నికల ముంగల మీరు మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. సో ఆయన మిమ్మల్ని గుర్తుపడుతుండా? కలిసిరా ఈ మధ్య సీఎం అయ్యాక? కలవలే, కానీ గుర్తుపడతారు. ఎందుకంటే ఈ మీడియా ఉందా, నన్ను ఎంతో ఎత్తు తీసుకుపోయింది. నేను ప్రస్తుతం సీఎం గారిని కలవాలండి. మెయిన్గా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు ఇప్పించినా సరే ఒక 2 నిమిషాలు, ఎక్కువ టైం తీసుకోను. దయచేసి ఎవరైనా సరే ధైర్యం చేసి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తే వాళ్ళకు దండం, 100 దండాలండి. కుర్చీ తాత, ఇదే మీడియా నిన్ను హైప్ చేసిన సోషల్ మీడియానే నిన్ను కింద వేసేటట్టు కూడా చేసింది. నిన్న మొన్న నీ మీద కేసులు కావచ్చు, నీకు మందు తాగిపించి కూడా కొన్ని బూతులు తిప్పించే ప్రయత్నం చేసింది. ఏం చెప్తావు ఆ మీడియాకి? ఏం చెప్తావు అట్లా చేసిన వాళ్ళకి? ఏం చెప్తావు? ఒకటి వినండి, నేను దేనికి భయపడా. నా 62 ఏళ్ల వయసులో ఫస్ట్ సారి పోలీస్ మెట్లు ఎక్కిన, అది అబద్ధపు కేసు మీద. అయినా బాధపడ. ఒక 5 నిమిషాలు కూర్చున్నా, చిన్న స్టేట్మెంట్ సిగ్నేచర్ చేసిన, సప్లైకి వచ్చిన. దట్స్ ఇట్. ఏంది కారణం? ఏంటంటే మీద కేసు పెట్టండి యార్, అది మీకు చెప్పనవసరం లేదు. ఎందుకను కొంతమంది నా మీద కావాలని కూడా దుష్ప్రచారం చేస్తారు. నచ్చక నేను పట్టించుకోను. ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. అది నా ధైర్యం. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోనికే గాంధీ భవన్కి వచ్చిన కుర్చీ. అదొక కేసా? నా కాలు గోరు ఇట్లా పీకెళ్ళ పడేసినంత కాదు. దానికోసం ఇంత దూరం రావాలనా? సినిమా అక్కడనే చూపిస్తున్నాను, కానీ వద్దనుకున్నా. 62 ఏళ్ల వయసు, నాకు గుల్కోజ్ తెలియదు బాబాయ్. నవ్వుకు అర్థమైంది తాత. వికారం. నన్ను విమర్శించే వాళ్లకు వికారంగా నవ్వుతా. నా ధైర్యం ముందు జరుగు బాబాయ్. ఒక్కడొస్తే 2 చేతులు, నా ఈ 4 వచ్చిందనుకో, ఈ టవల్ ఎప్పటికుంటుంది. 2 రౌతులు, 2 ముళ్ళు. సినిమా చాలా డేంజర్ ఉంటుంది బాబాయ్. బాబాయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఏమన్నా ఇస్తారా బాబాయ్? మీరు భవిష్యత్తులో మిమ్మల్ని సర్పంచ్గానో ఎంపీటీసో జెడ్పీటీసీ అట్లా పోటీ చేసే అవకాశం ఉందా?
నాకు అటువంటి కోరికలు లేవు. రాజకీయం అంటే చెప్తానండి, నాకు ఒక పర్మిషన్ కావాలి రేవంత్ రెడ్డిది. ఇప్పిస్తే ఇంకో గంట అయినా మాట్లాడతా. ఒక గంట, తప్పకుండా పర్మిషన్ ఇప్పిస్తాం. గంట నేను నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని అల్ల యమకింకరుడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? కమాన్ క్లాస్ యార్. ఇంత క్లియర్గా చెప్పేటోడు ఎవరు ఉండరు. తాత ఇప్పుడు మీ గురించి మంచి చెప్పేవాళ్ళన్నారు, చెడు చెప్పేవాళ్ళన్నారు. సోషల్ మీడియాలో ఇక కుర్చీ తాతని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన బూతులు మాట్లాడుతున్నాడు. సమాజానికి ఏం ఉపయోగం ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏం చెప్తారు అసోటోళ్ళకు? ఒకటి చెప్పేదినండి, ఒక మనిషిలో 95% మంచితనం ఉన్న 5% చెడుతనం ఉంటుంది. ప్రతి మనిషిలో నాలో 100% మంచితనం ఉన్నది. ఎదుటి వాళ్ళు మంచి కోరుతా. నా మీద నిప్పులు జరిగితే మాత్రం నేను శివతాండం ఆడతా. శివతాండమే. వెనకకి అడిగేది వేసేదే లేదు, ఈ భుజించి పారిపోయేదే లేదు. వయసోడు 4 కొడితే నేను ఒక్కటి కొడతా. ఆ ఒక్కటి సాలిడ్ పడుతుంది. సాలిడ్ వెయిట్ 36. 1 punch given to the me and 1 quintal. One side bones out, single punch. Next. కుర్చీ తాత బూతులు తిట్టకుండా మద్యం తాగకుండా ఉండలేడా అంటే ఏం చెప్తారు? నేను తాగుతా, నిరభ్యంతరంగా చెప్తున్నా. నా తాగని ఇది పని చేయదు. ఇప్పుడు తాగలే, ఇప్పుడు పోయి వీక్తా ఒక క్వార్టర్ ఇలా బందైనా నాకు ఇస్తారు. కానీ ఈరోజు తప్పు కదా ఈరోజు తాగడం. పిల్లు ఇక్కడ తాగని వాళ్ళు ఎవరు చెప్పండి నాకు? ఈ రోజు తాగడం తప్పు కదా? అది నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు అనుకుంటావు, నీ అభిప్రాయం. నేను ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతా. ఎన్నేళ్ళ నుంచి తాగుతారు? ఏ వయసు నుంచి తాగుతారు? సుమారు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఈ బూతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు బాబాయ్? బూతులు మాట్లాడు ఒకళ్ళు నేర్పాలనా? ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు మాట్లాడే మాటలు సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా వీడియో చూస్తుంటారు యూట్యూబ్లో. వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా. ఇట్లా ఎప్పుడు అనుకోలేదా నా వల్ల ఇంతమంది చెడిపోతుండొచ్చు నేను మాట్లాడే బూతుల వల్ల? ఒకటి బాగిను, నేను వచ్చిన పని ఒకటి, ఇక్కడ నన్ను హెరాస్మెంట్ చేస్తాను కొంతమంది. నా బాధ ఎవరికి అర్థం కాదు. నాకు అడ్రస్ తెలియకపోయినా, కళ్ళు సరిగా కనపడకపోయినా అడుక్కుంటా ఈ గాంధీ భవన్ వరకు వచ్చిన. కానీ ఒకటి బాబాయ్, నాకు దమ్మొస్తుంది, దగ్గు రోగం పుట్టింది. నా బాధను అర్థం చేసుకొని ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు సీఎం గారి పర్మిషన్ ఇప్పిస్తే మీ అందరికో దండం. ఏం అడుగుతారు? ముఖ్యమంత్రి గారు కలిస్తే ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నాకు ఇల్లు లేదు, 8,000 రెంట్ కట్టుకుంటున్నా. నా స్నేహితుని కూడా ఇల్లు లేదు, రేకుల షెడ్డు, సింగిల్ రూమ్. అందులో 4 పిల్లలు, భార్య, అతను ఉంటారు. మా ఇద్దరికి దయచేసి ఇల్లు కావాలి, క్యాష్ కాదు. మాకు రూపాయి అవసరం లేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కి ఏమైనా అర్జీ పెట్టుకురా? వాళ్ళని ఏమన్నా సంప్రదించి? పెన్షన్ రాపించుకోలే నేను 2,000 అని బతుకుచాడా. ఆ తాగుబోతున్న దగ్గర పోయి ఇట్లా అంటాను, గుడంబ తాగిన బామర్ది. ఆయన తాగుపోతుంటారు, మీరు కూడా తాగుపోతే కదా. వానయ్య నాకు ఇస్తాడా? మీరు ఇప్పుడు కేసీఆర్కి ఇవ్వట్లేదు కదా ఆయనకి. నేను ఎందుకు ఇస్తా? నాకు పుట్టిండా వాడు? బాబాయ్ వేస్ట్ క్వశ్చన్లు అవసరంలా, అర్థమైందా? నేను ఎంత మంచోనో నేను మళ్ళీ చెప్తున్నా, అంతకన్నా కిరాక్ నా కొడుకును. ఓకే బాబా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా మీరు? రేవంత్ రెడ్డి గారిని కాకుండా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యే కలుస్తా. శ్రీశైలం యాదవ్, చెక్ పోస్ట్ యూసుఫ్ కూడా అన్నగారికి, నవీన్ యాదవ్ ఆయన పెద్ద కొడుకు, వెంకట యాదవ్ చిన్న కొడుకు. ఈ ముగ్గురు అంటే నాకు ప్రాణం. నేనన్నా వాళ్ళకు వీర అభిమానం. సో ఏది మరి నెక్స్ట్ కార్యాచరణ ఏది? ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా మంది ఉంటారు, ఏమైనా కలిసిలతో ఏమైనా చెప్తారా వాళ్ళకి, లేకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి వెళ్తారా? ఒకటి బాగినండి, నేను ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిన, నా బ్యాడ్ లక్. కానీ ఉంటా, ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తా. ఇక్కడనే పంట. కానీ ముఖ్యమంత్రిని కలిసేంత వరకు గాంధీ భవన్లో వదలా. వయసు వాళ్ళకు నేను చెప్పేది ఒకటే సంతోషం, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. లవ్ మ్యారేజ్ ద వేస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఇది నా సందేశం. లవ్ మ్యారేజ్ వల్ల అన్ని అనర్థాలే, అరేంజ్ మ్యారేజ్ వల్ల అన్ని మంచులే. ఏమైనా కష్టం నష్టం వచ్చినా 10 మంది వస్తారు, మాట్లాడతారు. అరేంజ్ మ్యారేజ్ వల్ల, లవ్ మ్యారేజ్ వల్ల ఎవరు రారు. దాని కాళ్ళు మొక్కుపో అంటారు. ఇక నాకు మాట్లాడే ఓపిక లేదు బాబు. చివరిగా రాజకీయాల గురించి ఏం చెప్తారు? చివరిగా రాజకీయాల గురించి ఏం చెప్తారు? మీరు జెండా కప్పుకున్నారు, కాంగ్రెస్ జెండా. భవిష్యత్తులో ఏమన్నా ఆశిస్తున్నారా? ఏదైనా పోటీ చేయాలనుకుంటున్నారని? నేను
ఒకవేళ నిలబడాలనుకుంటే సిపిఎం రాఘవుల దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరు, నేను నిలబడగలను, వాటికి గుడిసెలో ఓట్లు వేస్తే నేను గెలవగలను. కానీ నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్లా. గతంలో మీరు ఒక మాట అన్నారు, డీజీపీ మహేందర్ మా క్లాస్మేట్ అన్నారు. ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఎట్లా చూస్తారు? బెస్ట్, సిన్సియర్, నీతిమంతుడు. అతను ఉన్నంత వరకు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేదు హైదరాబాద్లో. డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాజీ మహేందర్ రెడ్డి ఒక్కరోజు కర్ఫ్యూ తగల. ఇక భవిష్యత్తులో చెప్పలేం, కానీ చాలా మంచోడు, నిమ్మదస్తుడు. మీరు చెప్పింది నిమ్మలంగా ఉంటాడు. సో న్యాయం చేస్తాడు ఆయన టీఎస్పీఎస్సీ బోర్డుకు? పక్కా, నాకు నమ్మకం ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.